చాలా మనందరం కూడా ఆనందించదగిన విషయం. ఒకసారి అందరం మన కరతాళతో అభినందన తెలియజేద్దాం. ఈ సందర్భంగా మా నంది సింగర్ను ఒకరి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో మనకు కళాకారులకు సన్మాన కార్యక్రమంగా ఉంటుంది. ఒక సాంఘిక సంబంధం ఉంది. వాళ్ళు అందుకే మట్టిలోంచి వచ్చిన వాళ్ళు అందుకే భూమిపుత్రుడు ఒక పత్రిక లోపల వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా మరి అదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు మిత్రుడు గోపాల్ భాయ్. ప్రజలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిన్నదేనా కార్యక్రమంలో మాలాంటి కళాకారులను ప్రోత్సహించినందుకు పొన్నం భవన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో మా లఘు చిత్రం సెలెక్ట్ కావడం, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న కళాకారులందరికీ కూడా నమస్కారం. రవిచంద్ర సార్కి డాక్టరేట్ అవ్వడం మనందరికీ గర్వకారణం. ఒకసారి క్లాస్ చూడడం అందరం కూడా. ఒక రచయితగా నాకు అనిపించింది. అప్పుడు నా పేరు నరేష్ చైతన్య, ఫంక్షనల్ టీమ్ కోఆర్డినేట్ చేస్తుంటాను. రవిచందర్ ఒక రైటర్ ఇప్పుడు అనిపించింది. ఉదయమంతా మనకు వెలుగునిచ్చేది సూర్యుడు రవి, సాయంత్రం పూట మనకు వెలుగునిచ్చేది చంద్రుడు. ఆ సూర్యుడు చంద్రుడు అంటే రవి చంద్ర ఇద్దరు కలిసిన ఒక ప్రకాశమైన రూపమే అనిపించింది. ఇక్కడ ఉన్న కళాకారులను ఒకసారి హాల్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ ఒక ఫోటో ఉంది, పైడి జయరాజ్ గారు. అందరూ చూడండి. మన కరీంనగర్ గడ్డ మీద పుట్టి కళాకారులుగా ఎంతో ఎదిగి బాలీవుడ్లో హీరోగా ఎన్నో సినిమాలు తీసిన పైడి జయరాజ్ సార్ ఫోటో అక్కడ పెట్టారు అంటే సార్కి సినిమాల మీద కళాకారుల మీద ఎంత గౌరవం ఉందో మనకు అనిపిస్తుంది. అలాగే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎంతో మహానుభావులకి పాటలు రాసిన సింగరేణి నారాయణ కూడా మన కరీంనగర్ గడ్డ మీద పుట్టవాలే. ఇంత మంచి గొప్ప కళాకారులని ప్రోత్సహించిన ఈ స్ఫూర్తిదాయకంగా చిన్నతల స్టార్ట్ చేయడం అనేది చాలా అదృష్టం. జీవితంలో గెలవడం ఓడడం సహజం, కానీ ప్రోత్సహించడం అనేది గొప్ప. మనలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళని ఈ ఒక వేదిక అలవాటు చేసి అందరినీ ఇన్వైట్ చేయడం, స్క్రీనింగ్ చేయడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా గర్వంగా ఉంది సార్. బండి పిల్లలు షార్ట్ ఫిల్మ్తో పాటు మిగతా షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ చేస్తున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మా టీం వారికి వేసాను మంచి భవిష్యత్తు తప్ప నీకు. ఇద్దరు అబ్బాయి బాగా చేశారు. మొత్తానికి ఇప్పుడు ధనుష్ చైతన్య సన్మానం ఉంటుంది. శుభోదయం దగ్గర సార్ చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో బాగా కష్టపడతా ఉన్నాడు. తమ్ముడు బాగా చేస్తా ఉన్నాడు. భలే ఉంటారు. వారికి ఇప్పుడు సన్మానం ఉంటుంది ముఖ్య అతిథి చేతుల మీదుగా. అట్లాగే దర్శకులు ప్రసాద్ నల్గొనూరి. మా కళలను చూపించడానికి ఈ చెందితెర మాకు గోల్డెన్ లాగా మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. నేను లింగన్ బిడ్డలో అదే లింగన్న నా బిడ్డగా మా హీరో రజనీ గారు ఖచ్చితంగా నటించారు. ఈ ఎంతో వచ్చినటువంటి దాదాపు 15 భాగాలు ఉంటుంది. ఇప్పుడు 3 భాగాలు 4, 5, 6 భాగాలుగా 3 భాగాలు బిడ్డలు ఎన్నిక 3 భాగాలు చిత్రీకరణ జరిగింది. చాలా సమకూర్చినటువంటి మా లింగన్ బిడ్డ అక్షర్ విలేజ్ మా మిత్రుడు పాలు గారికి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆ టీం మొత్తం వాళ్ళు ఒక షార్ట్ నటించడం వల్ల ఇంత దూరం రావడం జరిగింది. మంచి ఎపిసోడ్, అద్భుతమైనటువంటి సీన్స్,
చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే చూసిన తర్వాత మమ్మల్ని ఎంతో బాగుండే వాళ్ళు మాకు అభిప్రాయం కలిగింది. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. థ్యాంక్స్. సంకేతాలు వాళ్ళు చెప్తారు. చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్నటువంటి డైరెక్టర్ గారు పాటలు రాస్తారు. ఇంకా టీం దీంట్లో నటించిన టీం ఉన్నా కూడా నన్ను వేదిక మీద రండి ప్లీజ్. వేరే ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలో నటించిన టీం ఉన్నారు. ఇప్పుడు గోవర్ధన్ గారికి సన్మానం అవుతుంది ఈ చిత్ర దర్శకులు. అశోక్ అన్నకు ఫోటోలు షోక్ ఉండదు, పనులు చేసి వెళ్తున్నాడు. కానీ ఉండవంటే యాక్చువల్లీ కార్యదర్శి ముందు ఎంత కేసీలు కనిపించలేదు. అయిపోయింది సన్మానం అయిపోయింది. మిగతా వాళ్ళందరినీ ఇంకోసం చేసిన ఫిలిం సొసైటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రదర్శించబోయే మా చిత్రాన్ని చూసి మీ అభిప్రాయం తెలియజేసిన కోరుతున్నాను. చెప్పండి ఆర్టీఓ గారికి సత్కారం చేసుకున్నా. ఇప్పుడు పట్టుకొని తిరుగుతున్నారంటే మీరు వాళ్ళకి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది వాస్తవానికి. అంటే జనరల్గా ఏంటంటే మన సమాజంలో ఆర్థికంగా ఎదగం కాబట్టి, ఆర్థికంగా ఉండం కాబట్టి ఈ ఏదైనా డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి ఇద్దరు కలిపి ముగ్గురు కలిపి పోతారట అంటే అవహేళన చేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కనువిప్పు అనేది కావాలి మీ ద్వారా. నిజంగా అవుతుందని నేను ఊహిస్తున్నాను. థ్యాంక్ యూ. మనందరి కళాకారులను సపట్ల మధ్యన మన ఈనాటి ముఖ్య అతిథి మన కరీంనగర్ ఆర్టీఓ మన చేతన మహేష్ అన్నకు ఈ సందర్భంగా పొన్నం రవిచంద్ర గారి చేతుల మీదుగా సన్మానం. మన కార్యక్రమాలకు తనకు ఎప్పుడు సమయం ఉన్నా రావాలని, డెఫినెట్గా సమయం ఇవ్వాలని మన అందరి పక్షాన విజ్ఞప్తి. ముందు మా నంద శ్రీనివాస్ ఓవర్ టు యు. డాక్టర్ పొన్నం జర్నలిజం అని అక్షరాల్ని ఆయుధాలుగా మార్చుకొని సమాజ వికాసమే ధ్యేయంగా కదులుతున్న కలం యోధుడు. తెలుగు సినీ చరిత్రను అక్షరబద్ధం చేసి కళాభిమానులకు అపురూప కానుకగా అందించిన నంది పురస్కార గ్రహీత. కరీంనగర్ ఫిలిం సొసైటీని క్రాంతి పథంలో నడిపిస్తున్న కఫీసో అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు, మీ కళాసేవలకు పురస్కారంగా యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారి నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న శుభవేళలో మీకివే మా అక్షరాభినందన చందనాలు. తగ్గడ అశోక్రావు అధ్యక్షులు, వరకోలు మైసయ్య ప్రధాన కార్యదర్శి, ఈగల్స్ ట్రస్ట్ కరీంనగర్. అధ్యక్ష కార్యదర్శులు